మగ్గం నడవాలి, నేతన్న బతకాలి అనే నినాదంతో చేనేత వృత్తి రక్షణ, వృత్తిదారుల సంక్షేమం చేపట్టాలని డిమాండ్ చేస్తూ జూలై 7 నుండి 15 వరకు నేతన్న పోరు యాత్ర నిర్వహించినట్లు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, తెలంగాణ పవర్ లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దండంపల్లి సత్తయ్య తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే నేతన్న గర్జన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం దొడ్డికొమరై భవన్లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత పవర్లూమ్ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత పవర్లూమ్ పరిశ్రమకు గాని కార్మికులకు గాని ఉపాధి, అభివృద్ధి, సంక్షేమం కోసం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గతంలో ఉన్న సబ్సిడీ, నేతన్న బీమా, బతుకమ్మ చీరల పథకాల అమలు నిలిపివేసిందని, అంతేకాకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పరిశ్రమలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటూ మూతపడుతున్నాయని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదని, సహకార సంఘాలలో కొనుగోలు చేసిన వస్త్రాలకు బకాయిలు చెల్లించలేదని, దీనితో వడ్డీల భారంతో అప్పులలో కూరుకుపోతున్నాయని అన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాల్సి ఉన్న 11 సంవత్సరాలు అయినా నేటికి సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం వెంటనే చేనేత పవర్లూమ్ కార్మికులకు సంక్షేమానికి 2,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి అమలు చేయాలని అన్నారు. చేనేత పవర్లూమ్ పరిశ్రమలతో పాటు కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మగ్గం నడవాలి, నేతన్న బ్రతకాలి అనే నినాదంతో నేతన్న పోరు యాత్ర జూలై 7న సిరిసిల్లలో ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా చేనేత పవర్లూమ్ కేంద్రాల్లో బస్సు యాత్ర జరుగుతుందని తెలిపారు. జూలై 15న ఇందిరా పార్కు దగ్గర నేతన్న గర్జన చలో హైదరాబాద్ కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కందగట్ల గణేష్, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కోశాధికారి గంజి నాగరాజు, చేనేత పవర్లూమ్స్ కార్మిక సంఘాల నాయకులు కర్నాటి శ్రీరంగం, గడ్డం దశరథ, సురపల్లి భద్రయ్య, వాలుగొండ మధు, శంకరయ్య, ఏలే శ్రీనివాస్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం, తెలంగాణ పవర్లూమ్ యూనియన్, అదేవిధంగా నేతన్నల పోరుయాత్ర అనేది పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. కనీసంగా ఈరోజు ఈ పోరుయాత్ర 7వ తారీఖు నుంచి సిరిసిల్లలో ప్రారంభమై 15వ తారీఖు ముగింపు, అసెంబ్లీ ముట్టడి 15వ తారీఖు అంటే అన్ని కనీసంగా చేనేత పవర్లూమ్ గ్రామాలు, ముఖ్యమైన పట్టణాలు రాష్ట్రంలో 50 కేంద్రాలు పర్యటించడం జరుగుతుంది. బస్సు యాత్ర, బస్సులో ముఖ్యమైన రాష్ట్ర నాయకత్వం ఉంటుంది. బస్సులో రాష్ట్ర నాయకత్వం ఉండి అక్కడ ఆ జిల్లాలు పోయి 50 చేనేత కేంద్రాలు పోయి ఆ 50 చేనేత కేంద్రాల్లో చేనేత పరిస్థితి, పవర్లూమ్ పరిస్థితి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాలు, గతంలో ప్రభుత్వం చేసే విధానాల గురించి, ఆ కార్మికులు ఏం చెప్తారు, ఏం కదా కార్మికుల గోసైని ఆ సమస్యలు పరిష్కరించే విధంగా, ప్రభుత్వం పరిష్కరించే విధంగా ఈ పోరుయాత్ర ఒకటి పెట్టాం. లాస్ట్ మూమెంట్లో ఈ 15వ తారీఖు నాడు చలో అసెంబ్లీ అనేది కూడా కార్యక్రమం పెట్టాం. ఆ రోజు మొత్తం ఈ 50 ముఖ్యమైన 50 చేనేత కేంద్రం తిరిగిన తర్వాత అందరినీ చలో అసెంబ్లీ ముట్టడి అనేది పెట్టాం. దానికి చేనేత కార్మికులు, పవర్లూమ్ కార్మికులు కలిసి రావాలనేది కూడా చెప్పినాం. కనీసంగా 7వ తారీఖు నాడు సిరిసిల్లలో ప్రారంభమవుతుంది. సిరిసిల్లలో ప్రారంభం అయ్యి రాష్ట్రంలో మొత్తం చేనేత కేంద్రాలు 50 ముఖ్యమైన చేనేత కేంద్రాలు, అంటే మామూలు కేంద్రాలు అంటే తక్కువ బొగ్గాలు పవర్లూమ్ రాదు, ముఖ్యమైన చేనేత కేంద్రాలు ఈ గద్వాల, అమర్సింత, పోచంపల్లి, తర్వాత వరంగల్ జిల్లా కొత్తవాడ, ఉమ్మడి జిల్లా జనగాం, తర్వాత జోగిపేట, మెదక్ జిల్లాలో కొన్ని గ్రామాలు, నల్గొండ, ఉమ్మడి జిల్లా కానీ మొత్తం ముఖ్యమైన కేంద్రాలు 50 కేంద్రాల్లో బస్సు యాత్ర పెట్టి అక్కడ కూడా చేనేత కేంద్రాలు పరిశీలించి, ఆ యొక్క మొగ్గాలను పరిశీలించి, వీళ్ళ స్థితిగతులు పరిశీలించి చేసి ప్రభుత్వం నివేదిక కూడా తయారు చేసి ఇవ్వాలని కూడా చేస్తాం. అదే కాదు, ఇవాళ నేతన్న బతకాలి, మగ్గం నడవాలి, నేతన్న బతకాలి అనే నినాదంతో నేతన్నకు చేయుతనివ్వండి అనే నినాదంతో
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జూలై 7న సిరిసిల్లలో ప్రారంభమై అన్ని ముఖ్యమైన కేంద్రాలు తిరిగి 15వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం చేనేత పవర్లూమ్ పరిశ్రమను బతికించాల్సిన అవసరం ఉంది. దానికి బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి దానికి సంబంధించినటువంటి ఉపాధి సంక్షేమం కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వర్క్ టు ఓనర్ పథకం అమలు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇండ్లు సంబంధించినటువంటి వర్క్ షెడ్ నిర్మాణానికి చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం పెట్టినటువంటి తృప్తి ఫండ్ సంబంధించి ఆగిపోయింది. పొదుపు కోసం వీళ్ళ కార్మికులను తలా 1,000 రూపాయలు బ్యాంకులో వేసుకోమని ప్రభుత్వం 1,000 రూపాయలు వేసేది, దాన్ని ఆపేసింది. తర్వాత బీమాకు సంబంధించి కూడా ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. చేనేత మిత్ర అని చెప్పేసి కొంత సబ్సిడీ డబ్బులు ఇచ్చేది, అది ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మొత్తం పూర్తిగా విస్మరిస్తుంది. కాబట్టి ఈ నేతన్న బతకాలి మగ్గం నడవాలి అనే నినాదంతో నడుస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేనేత పవర్లూమ్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి. తర్వాత చేనేత పవర్లూమ్ సంబంధించిన శ్రేయోభిలాషులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిప్ట్ ఫండ్ పథకాన్ని అలాగే చేనేత బీమా పథకాన్ని కొనసాగించవలసిందిగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి చేసుకుంటున్నాను. 8 నెలల నుంచి త్రిప్ట్ ఫండ్ RD2లో డబ్బులు పడట్లేవు. అయినా కూడా కార్మికులు RD1లో డబ్బులు జమ చేస్తున్నారు. ఇంకా కొద్ది రోజులైనా కూడా వేస్తారన్న ఆశతోటి ఇంకా అలాగే RD1లో వాళ్ళు డబ్బులు జమ చేసుకుంటున్నారు. కానీ RD2లో డబ్బులు పడట్లేవు. అలాగే ఇప్పుడు బీమా పథకాన్ని కూడా కొనసాగించవలసిందిగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాను.